and the appellants are acquitted of the offences alleged against them. If the appellants are already enlarged on bail, we direct their bail bonds stand cancelled. ఒకవేళ కనుక ఆల్రెడీ వాళ్ళు బెయిల్ మీద బయట ఉంటే వాళ్ళు పెట్టుకున్న బెయిల్ బాండ్స్ ఉంటాయి, ఒక షూరిటీ బాండ్స్ ఉంటాయి, 50,000 30,000 అని వాళ్ళు వాటిని క్యాన్సిల్ చేసి అక్యూజ్డ్కి ఆ డబ్బులు ఇచ్చేయమని చెప్తుండే సుప్రీం కోర్టు. ఇన్ ద మీన్ వైల్, ఇఫ్ ది అపీలెన్స్ కంటిన్యూ టు బీ ఇన్ కస్టడీ, దే షల్ బి ఫోర్ట్ విత్ సెపరేట్ లిబర్టీ. ఒకవేళ వాళ్ళు జైల్లో ఉంటే కనుక ఇమీడియట్గా వాళ్ళు వదిలేయండి అని చెప్తుంది. సో ఇలాంటి ఈ ఏదైనా ప్రొవిజన్స్ని కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ ఫాలో అవ్వకపోతే దేర్ విల్ బి ఎ ఛాన్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ది కేస్ పర్మనెంట్లీ. సో దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. ఐ థింక్ ఒకసారి మళ్ళీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మీకు. ఇన్ కేస్ అకార్డింగ్ టు ది అపీల్స్ ఆర్ ఈ అపీల్ని అలౌ చేశారు వీళ్ళు ఇచ్చిన ఆర్గ్యుమెంట్ని బట్టి వాళ్ళకు, అండ్ ది అపీల్